హలో గైస్, ఫస్ట్ మేము చెరువులో మట్టి అంతా తీసుకొచ్చాం. చూడండి, ఇదంతా చెరువులో మట్టి. నెక్స్ట్ ట్రాక్టర్తో తీసుకొచ్చాం, జేసీబీ తోటి మట్టి అంతా వేయించాం. ఇటు గడ్డిని తీయలేదు, దాని మీదే మల్చింగ్ చేయిస్తాం అన్నమాట. దానివల్ల గడ్డిలో రకరకాలు ఉండే మొక్కలన్నీ పోషకాలన్నీ మట్టిలోకి వెళ్తాయి. ఎప్పుడు గడ్డి తీయడం అంటూ జరగదు. చాలామంది కలుపు మొక్కని తీసి పారేస్తున్నారు. గడ్డిలో చాలా పోషకాలు ఉంటాయి, అది భూమికి చాలా అవసరం. మనం ఇంకా సపరేట్గా మొక్కలేం పడదు. ఇక చూసారా, ఆ మట్టి చెరువులో మట్టి తీసుకొచ్చి అది ట్రాక్టర్ తోటి డోజింగ్ కొట్టేస్తున్నాం, స్టెప్ బై స్టెప్. చూడండి, స్టెప్ బై స్టెప్ కొట్టేస్తున్నాం. మొత్తం అంతా ట్రాక్టర్తో డోజింగ్ కొడుతున్నాడు. అదే మల్చింగ్ అయిపోద్ది అన్నమాట, గడ్డంతా మల్చింగ్ అయిపోద్ది. అప్పుడు భూమికి కూడా సారం పెరుగుతుంది. మరి చాలామంది ఏం చేస్తారంటే జీల మొక్కలు పెంచండి, జీల మొక్కలు పెంచండి కాదనట్లేదు, ఇంట్లో కూడా సత్వం ఉంటుంది. మన ఉండే ఈ గ్రాసు రకరకాల పాదులు గీదులు వీటి గురించి తెలియక చాలామంది ఇచ్చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కాలువలు తీస్తున్నాం. మొత్తం డోజింగ్ అయిపోయింది ప్లెయిన్గాను. కింద గడ్డి ఉంది, పైన మట్టి ఉంది. డోజింగ్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు కాలువలు తీయిస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ చూసారా, కాలువలు తీస్తాం. దాన్ని 3 అడుగులు కాలువలు తీయించాం. దగ్గర కాలువలు తీసిన తర్వాత దాన్ని క్లీనింగ్ చేయిస్తున్నాం మంచి చేత. పెడలని దెబ్బలన్నీ ఉండిపోతాయి కదా, అవన్నీ ఇది క్లీన్ చేయిస్తున్నాం కొద్దిగా నీట్గాను రావాలి. దీని తర్వాత మనం ఇప్పుడు కొన్ని రోజులు ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మల్చింగ్ షీట్ వేస్తున్నాం, గడ్డి లేకుండాను. మనం వరిగడ్డు కూడా వేసుకోవచ్చు మల్చింగ్, అది మల్చింగ్ షీట్గా. బట్ ఇప్పుడు గడ్డి లేకపోదు కదా, మనం ఎల్లుల్లిపాయలు నాటాలనుకుంటున్నాం.